వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలి. గజ్వేల్ పట్టణంలో నిరుపేద క్రిస్టియన్స్ కి సరుకులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. వైరస్ నియంత్రణకు పనిచేస్తున్న వారికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. నిరుపేదలకు సరుకులు భోజనం అందించిన దాతలను అభినందించిన వినోద్ కుమార్. అనవసరంగా రోడ్డుపై తిరిగే వాహనాలను సీజ్ చేస్తామంటున్న సైబరాబాద్ కమిషనర్. అత్తాపూర్ రోడ్డుపై స్వయంగా వాహనాలను తనిఖీ చేసిన సిపి సజ్జనార్. కర్నూలు జిల్లాలో అధికారులను పరుగులు పెట్టిస్తున్న కరోనా మహమ్మారి. ప్రజలు ఇంటికే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ బిల్డింగ్ కాంప్లెక్స్ లో టీజేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో నిరుపేద క్రిస్టియన్స్ కి నిత్యావసర సరుకులను మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. పాస్టర్లు ప్రార్థనలు చేసి కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడతారని వారు కోరారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను అందరూ పాటించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. అనంతరం దత్తా డయాగ్నోస్టిక్స్ వారి ఆధ్వర్యంలో 216 మంది ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాదవరెడ్డి, జెడ్పీటీసీ మల్లేశం, ఎంపీపీ అమరావతి తదితరులు పాల్గొన్నారు. ఇది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరి వెహికల్స్ వాళ్ళు అక్కడ పెట్టుకొని వాళ్ళు నింపిన తర్వాత మళ్ళీ ఇంకొక వెహికల్ను మీరు నింపాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. విజ్ఞాపన చేస్తున్నాం, ఆయన ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ కనికరాలు తోడుగా ఉంచి ఎవరికి పురుగు అంటకుండా ఈ వ్యాధి నుండి, ఈ యొక్క బలహీనత నుండి, ఈ తెగుల నుండి విడిపించి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేసి మళ్ళా తిరిగి యథావిధిగా మా రాష్ట్రం, మా ప్రజలందరూ ముందుకు సాగుటకు కావాల్సిన కృపా సహాయం అనుగ్రహించి మీరు మహిమ పొందమని, రక్షణ భాగ్యం ఇవ్వమని, యేసు రాకడకు సిద్ధపరచమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఇవ్వడమే కాకుండా ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ అయినాయి. అది కూడా రేపో మాపో మీ అకౌంట్లలో జమ అవుతుంది. పోయిన నెల ఇచ్చినా ఈ నెల కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఆ ఇన్సెంటివ్స్ కూడా తప్పకుండా మీ అకౌంట్లలో మరి వెంటనే ఇచ్చే విధంగా చూస్తాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కు, పారిశుద్ధ్య కార్మికులకు, హెల్త్ డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్య శాఖ, ఈ 3 శాఖలకు కలిపి దాదాపు 130 కోట్ల రూపాయలు ఒక నెలకు ఇన్సెంటివ్స్ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. సో మీరు ఎందుకు చెల్లిస్తున్నాం? ఇవాళ మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. మీ యొక్క ప్రతిభ, మీ పని, మీ కష్టకాలంలో మీ యొక్క పనితనాన్ని ఇవాళ ప్రభుత్వం గుర్తించింది. ఎంత ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు, ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది అనేటువంటి దాన్ని చాలా ముఖ్యంగా మనం తీసుకోవాలి. సో మిగతా వాళ్ళకి మనం 50% వేతనంలో కోదలు పెట్టుకోవాల్సి వచ్చింది. డబ్బులు లేవు, ఆదాయం లేదు, ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు రావట్లేదు. వ్యాట్ పోయింది, ఎక్సైజ్ పోయింది, రిజిస్ట్రేషన్ పోయింది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పోయింది, ఆదాయం పూర్తిగా పడిపోయింది. మరి ఇలాంటి కష్టకాలంలో కూడా 100% వేతనాలు ఇస్తున్నది కేవలం 3 డిపార్ట్మెంట్లకే. ఎందుకు? మీరే సైనికుల్లాగా ఈ ప్రజల్ని కాపాడుతూ ఉన్నారు, రక్షణకర్తలుగా ఈరోజు మీరు నిలబడ్డారు. అందుకే మీకు ఇవాళ 100% వేతనంతో పాటు ఇన్సెంటివ్ను కూడా ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గుర్తించింది కనుక ఆ స్ఫూర్తిగా ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుకుంటూ దత్తసాయి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మా ఐఎంఏ డాక్టర్స్, నాట్ ఐఎంఏ, నర్సింగ్ హోమ్ కలిగినటువంటి గజ్వేల్ నర్సింగ్ హోమ్ యాజమాన్యులకు కూడా కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది భద్రతకై పలు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి గంగులతో కలిసి పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. వైరస్ నియంత్రణకై పనిచేస్తున్న వారికి భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని వినోద్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ పోరులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కలిసి వస్తున్నాయని, కరోనా కారణంగా నష్టపోతున్న పేదలకు నిత్యావసర పంపిణీలు, భోజనం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక్, సిపి కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, పలువురు వైద్యాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కెమికల్స్తో ఉన్నటువంటి పదార్థం సబ్బు నీళ్ళకి మురుగుకి అది కరుగుతుంది, అది నిర్వీర్యం అయిపోతుంది, అది వేరే దాని మీద దాడి చేసే శక్తి కోల్పోతుంది. ఇలా రాకెట్కి ప్రాణం ఉన్నదా? కానీ ప్రయాణం చేస్తలేదా? అర్థమైతే లేదు. వైరస్ ప్రాణం లేదని కట్టెట్ అంటారు. ఇలా రాకెట్ ఒక ఫోర్స్తో నడుస్తుంది. అట్లనే ఈ వైరస్ కూడా ప్రాణం ఉన్న జీవి కాదని, దానికి కొన్ని కెమికల్స్, ఫ్యాటీ, ప్రోటీన్ కలిసినటువంటిది. నురుగుకి ఏమవుతుంది అంటే అది నిర్వీర్యం అవుతుంది. ఎందుకు చేతులు కడుక్కోవాలంటారు? రోజుకి 100ల సార్లు ఈ చెయ్యి ముక్కు మీదకి పోతుంది, చెవులో పోతుంది, కంటికి పోతుంది, గొక్కుంటాం, ముక్కులో ఏలు పెడతాం, చెవులో పెడతాం, ఇట్లా పెడతాం, ఇట్లా ముట్టుకుంటాం. రోజు చెయ్యి మన ముఖం మీదకి 1000 సార్ల కంటే తక్కువ పోతుంది. కాబట్టి ఇది నేను ముట్టుకుంటే వైరస్ తాకితే చెవులో పోతే, ముక్కులో పోతే, కంటకు పోతే పెరుగుతుంది. కాబట్టి చేతులు రోజు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నురుగు వచ్చేటట్టుగా కట్టుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సైబరాబాద్ సిపి సజ్జనార్. అత్తాపూర్లో సిపి సజ్జనార్ స్వయంగా రోడ్డుపై వాహనాలు ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది వాహనదారులు అత్యవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారని, అటువంటి వాహనాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు. చెకింగ్ చేసినప్పుడు 2-3 పెట్టేసినదే లాక్డౌన్లో 5.5 lakhs వైలేషన్ రండి. स्टेट में लॉकडाउन 7 तक एक्सटेंड हुआ है, मई 7 तक। अब तक फर्स्ट फेज़ ऑफ लॉकडाउन में आप लोग बहुत अच्छा कोऑपरेट किया। अभी सेकेंड लॉकडाउन में भी आप लोग अच्छा कोऑपरेशन करने के लिए मैं रिक्वेस्ट कर रहा हूँ। अभी मैं देख रहा हूँ यहाँ पे अत्तापुर के पास बहुत सारे लोग आ रहे हैं, परमिशन विदाउट एनी रीज़न बाहर आ रहे हैं। कुछ कारण भी नहीं है, कुछ ऐसी कुछ इशू भी नहीं है कोई बाहर आने का, बट वो लोग बाहर आ रहे हैं जो 3 किलोमीटर के बाहर आते हैं, जो उनका खरीद करने का है, कुछ ग्रॉसरीज लेने का है, उनको हम लोग 3 किलोमीटर के बाहर आ रहे हैं तो उनको हम लोग सीज करेंगे। सो लोग भी कोई भी 3 किलोमीटर के बाहर आने के लिए मैं रिक्वेस्ट करूँगा। वो आ गए तो डेफिनेटली उनके ऊपर केस हो जाते हैं। और भी बहुत सारे लोग उनके पास कुछ लाइसेंस नहीं है, कुछ के पास अच्छा ना आगे नंबर प्लेट्स नहीं है, हेलमेट्स नहीं है, वैसी व्हीकल्स को भी सीज करता हूँ। सो कोई भी अभी बाहर आ रहे थे उनके पास पक्का लाइसेंस होना चाहिए, पक्का अच्छा हेलमेट होना चाहिए, अच्छा नंबर प्लेट होना चाहिए सामने। कोई भी ट्रैफिक वायलेशन है तो उनका व्हीकल्स भी हम लोग सीज करेंगे। सो पब्लिक को रिक्वेस्ट करूँगा कि आप लोग विदाउट रीज़न, कुछ भी रीज़न के अलावा मत आइए बाहर। कुछ आना है तो कुछ ज़रूर का रीज़न है तो भी बाहर आने के लिए मैं रिक्वेस्ट कर रहा हूँ। కర్నూలు జీజీహెచ్ను స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆసుపత్రి ఆవరణంలో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రులు ఏర్పాటు చేసిన కొత్త ఓపీ ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఇంటికే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మరియు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. వీరి సంఖ్య కూడా కొంత ఎక్కువగా ఉంది. మొదట్లో దాన్ని కొంచెం గమనించక కొంత మనం కొన్ని కార్యక్రమాలని మనం అమలు చేసుకుంటూ ఉన్నా కూడా కొంత అది ఆ స్ప్రెడ్ ఎక్కువగా అవడం జరిగింది. అయినా సరే పరిస్థితి అంతా కూడా మన కంట్రోల్లోకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంఖ్య ఏదైతే మనం వచ్చినటువంటి రిటర్నీస్తో పోల్చుకుంటే మనకు కూడా వచ్చినటువంటి సంఖ్య పరిమితంగానే మనం భావించాం. పరిస్థితి అంతా కూడా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా జాగ్రత్త చర్యలన్నీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉంది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా దీన్ని నివారించగలుగుతామన్న నమ్మకంతోనే అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాం,
ప్రజల భాగస్వామ్యం ఉంటే ఖచ్చితంగా దీన్ని నివారించగలుగుతామన్న నమ్మకం మాకుందని చెప్పి ప్రజలు సోషల్ మీడియా ద్వారా కొద్దిగా వేరే ప్రచారం చేస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా కొద్దిగా ఆపోజిట్ జిల్లా యంత్రాంగం పైన కొంతమంది నాయకుల పైన మరి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళపైన ఏమైనా మీరు యాక్షన్ ఏమైనా తీసుకున్న కేసు ఏమైనా అది ముఖ్యంగా అవన్నీ చిన్న చిన్న ఇంత పెద్ద వ్యవస్థ నడిచేటప్పుడు దయచేసి నేను మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయంతో ముందుకు పనిచేస్తూ ముందుకు వెళుతున్నటువంటి సమయం కాబట్టి దయచేసి ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి వార్డు వాలంటీర్ వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారో పగలు రాత్రుళ్ళు తమ ఆరోగ్యాలని అన్నింటినీ కూడా కుటుంబాలని పణంగా పెట్టి తెలియజేస్తారు. కాబట్టి ఈ దశలో మీడియా మిత్రులు కూడా కాబట్టి ఈ దశలో మనమందరం కూడా ఇంత పెద్ద మనం విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో చిన్న చిన్న లోపాలుంటే ఖచ్చితంగా మేమందరం అందుబాటులో ఉంటాము. మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా అవన్నీ కూడా సరి చేసుకునే కార్యక్రమాన్ని తప్పకుండా చేద్దామని తెలియజేస్తాం. మేము కూడా ఈ సేవల్లో మేము కూడా భాగస్వాములు అవుతా ఉన్నాము. మాకు సంబంధించి కూడా కొంత జాగ్రత్త, మాకు కూడా ఏదన్నా కొంత భద్రత కలిగించమని అడుగుతా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పాము, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మీకు ఏ విధమైనటువంటి భద్రత ఎందుకంటే కోవిడ్ సర్వీసుకి సంబంధించి సేవ చేస్తూ ఉన్న వాళ్ళలో దాన్ని నివారించడానికి కృషి చేస్తున్న వాళ్ళలో మీ పాత్ర కూడా, పాత్రికేయుల పాత్ర కూడా చాలా కీలకం. మీకు సంబంధించి మా ప్రభుత్వ సహకారం కానీ మా సహకారం కానీ ఇవ్వడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మిని సర్పంచ్ నాగరాజు ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ కృష్ణయ్య కొన్ని నెలల క్రిందట సస్పెండ్ చేయడం జరిగింది. లక్ష్మి తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని హైకోర్టుకు తెలిపి తిరిగి విధుల్లో చేరేందుకు నాగర్ కర్నూలు జిల్లా నుండి ఆర్డర్ కాపీ తెచ్చుకోవడం జరిగింది. కానీ 4 రోజులుగా ఎంపీడీఓ ఆమెకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం లేదంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మి ధర్నాకు దిగింది. లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనకు న్యాయం చేసే విధంగా చూడాలని ఏపీడీఓ ఆర్డర్ కాపీ ఇప్పించగలరని డిమాండ్ చేశారు. నా పేరు లక్ష్మీదేవమ్మ, చింతలపల్లి గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్. నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ఊర్లో కొంతమంది వ్యక్తుల ద్వారా నాకు చాలా ఇబ్బందులు అయ్యి అక్కడ కొంతమంది రైతులకు పని పెట్టడం వలన వాళ్ళకి ఎందుకు పెట్టినామని గ్రామ సర్పంచ్ ఇక్కడ ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. ఏపీడీకి నాకు పనులు చేయించవద్దు అమ్మని ఆపేయడం జరిగింది. వాళ్ళు కోర్టు పోయి కూడా వాళ్ళు లెటర్ తీసుకొని వాళ్ళు నోటీస్ కూడా తీసుకున్న తర్వాతనే మళ్ళీ నేను వాళ్ళకు వర్క్ పెట్టినా. ఎందుకు పెట్టినా అని కొంత పగ సాధించడం వాళ్ళు మొదలుపెట్టినారు. ఏపీడీని పిలువనంపి కొంతమంది ఏం చేసినారు, వాళ్ళ 5-6 మంది దగ్గర డబ్బులు తీసుకున్న కానీ తప్పుడు ఆరోపణలు చెప్పించిన తర్వాత ఇక్కడికి ఎమ్మెల్యే సార్, ఎంపీడీఓ అందరూ కలిసి నాకు కలెక్టర్ దగ్గరికి పోయి సస్పెండ్ ఆర్డర్ మాత్రం ఇప్పించిండ్రు. 9వ నెల 22వ తారీఖు రోజు సస్పెండ్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి నేను ఇంటి దగ్గరనే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ నేను కష్టపడి హైకోర్టు పోయి నేను నా తప్పు ఏం లేదని నిరూపించుకొని నేను మళ్ళీ జైనింగ్ ఆర్డర్ సంపాదించుకున్నాను. కలెక్టర్ రివ్యూ కూడా పిలువనంపిండు. కలెక్టర్ దగ్గర రివ్యూ కూడా వెళ్ళి వచ్చినాను. ఆర్డర్ వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి నాకు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా వాళ్ళు ఇవ్వకుండా ఇవ్వడం జరిగింది. ఆర్డర్ కాపీ మాత్రం 4 రోజుల నుంచి నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. మీకు ఇంటికే పంపిస్తా, నువ్వు ఇక్కడ రావద్దు, ఆఫీస్కి రావద్దు, నేను ఇంటికే పంపిస్తానని మాట్లాడుతున్నాడు ఎంపీడీఓ. ఏమనంటే ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం లేదు, ఎమ్మెల్యే ఇవ్వద్దన్నాడు అని మాట్లాడుతున్నాడు. 4 రోజుల నుంచి నేను ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాను, ఇంటికే వస్తామని మాట్లాడుతున్నాడు. కానీ ఆర్డర్ కాపీ మాత్రం ఇవ్వడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రేషన్ కార్డు లేని వలస కూలీలకు 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పటాన్చెరు ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు లాక్డౌన్ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరిగిందని, అలాగే రేషన్ కార్డు లేని వారి ఆధార్ కార్డు పరిశీలించి బియ్యం 500 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
दिए ना काम का एसेसमेंट में पूरा काम कॉन्ट्रैक्टर तो दिया और बात करो हाँ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యము 500 రూపాయల కోసం మనకు ప్రభుత్వం నుండి 2 విడతలుగా ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీకి 320 మందికి, జిహెచ్ఎంసీ కాక రూరల్లో 6404 మందికి మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నిన్నటి వరకు మనకు ఐడెంటిఫై చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు వాలంటీర్ వచ్చిన వాళ్ళకి 500 రూపాయలు ప్లస్ వాళ్ళకు 12 కిలోల బియ్యము ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం ఈరోజు కార్యాలయంలో కంప్యూటర్లో వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ప్రభుత్వం నుండి అదనంగా శాంక్షన్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే స్పాన్సర్ దొరికినాక కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నాట్ ఓన్లీ పటంచేరు కాకుండా విలేజ్ వారికి కూడా ఎక్కడెక్కడ లేబర్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇస్నాపూర్లో 1100 మందికి ఇచ్చాము, పాషమలలో 300 మందికి, అట్లా విలేజ్ వైజ్ కెపాసిటీ బట్టి మేము కూడా భువనగిరి పట్టణ 23వ వార్డులో వయోవృద్ధులకు స్థానిక కౌన్సిలర్ పడిగల రేణుకా ప్రదీప్ ఆధ్వర్యంలో 5 కేజీల బియ్యం సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులోని పేద వయోవృద్ధులకు నిత్యావసర సరుకులు లేక ఒక పూట తింటూ మరో పూట పస్తూ ఉంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు లేని పేద ప్రజలకు కూడా బియ్యం, నగదు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ చేసి 1 మినిట్ అయినా నీదేం కదా బాయ్ చెప్పిందా నేను చెప్పేస్తున్నా. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రాణాలకు తెగించి వైద్య సహాయాలు చేస్తున్న ఆరోగ్య సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణ బర్లిఫీట్ ఏరియాకు చెందిన ఆశా కార్యకర్తపై అదే ప్రాంతానికి చెందిన ఎంఆర్పీఎస్ సంఘానికి చెందిన సారయ్య అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అన్ని చోట్ల తిరుగుతూ మాకు కూడా కరోనా అంటిస్తుందనే నేపంతో ప్రతిరోజు దుర్భాషలాడుతున్నాడని ఫిర్యాదు చేశారు. ప్రాణాలకు తెగించి ఎండకు సైతం లెక్క చేయకుండా కరోనా వ్యాప్తి జరగకుండా పనిచేస్తుంటే ఇలా దాడి చేయడం ఎంతవరకు న్యాయమని, తక్షణమే దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆశా కార్యకర్త డిమాండ్ చేస్తోంది. ఆశా వర్కర్గా 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను రోజు ఉదయం 8:30కి సర్వేకి వెళ్తున్నాను. సర్వేకి వెళ్ళి పోస్టర్లు వేసిన ప్రతి ఇంటికి మేము వెళ్ళి సర్వే చేయాలి సార్. ఎవరికన్నా ఈ మధ్యలో ఎవరికైనా దగ్గు, జలుబు ఏమైనా ఉన్నాయని ప్రతిరోజు మేము ఎంక్వైరీ చేయాలి. అలా చేసి రోజు వస్తుంటే మా ఇంట్లో మా అమ్మ ఇల్లు పక్క పక్కనే ఉంటుంది సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటే సాయంత్రం పూట సారథి అనే అతను నడి రోడ్డు మీద కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఇక ఇది కాంక చేస్తుంది బొచ్చులో పని, దీని పని ఎంత, దీని బతికెంత, ఇగో రోగాలన్నీ తీసుకొచ్చి మాకు అంటగడదామని చెప్పి మా ఇంటి పక్క నుండి మాకు రోగాలన్నీ తీసుకొచ్చి పెడుతుంది అనేసి రోజు తిడతాను సార్. అయినా నేను ఏం పట్టించుకోవట్లేదు సార్. అసలుకి తిట్టుకుంటే తిట్టుకొని వాళ్ళ పాపం వాళ్ళదే, నేను ప్రజల కోసం చేస్తున్నా కదా అని అనుకునేదాన్ని సార్.
నిన్న ఇంటికాడ చిన్న గొడవ విషయానికి సార్ నేను బయటకు వచ్చి వాళ్ళకి చెప్పిన సార్ గొడవ పెట్టుకోకండి, అందరూ ఒకటిగా తెల్లాలేస్తే మొహాలు తీసుకుంటానందుకు ఇగో ఇది కాక చేస్తుంది, ఇదేమో రోగాలు తీసుకొచ్చి పెడుతుంది లంచముండా అని చెప్పి మరి గొడవైన వాళ్ళని ఎవరిని కొట్టలేదు సార్. కావాల్సుకుని నా మీద కసితోటి నన్ను మాత్రమే బాగా ఇదంతా కొట్టిల్లు సార్. ఇంటిల్లి పాది తగులుకొని దాసరి సారది మాధవి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి నన్ను ఇక్కడ కొట్టిరు సార్. బాగా ఈ మెడకి అన్ని దెబ్బలే సార్. నాకు అసలుకి మీరు నాకు తప్పకుండా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలాంటి సమస్య ఇంకెవ్వరికి జరగొద్దని నేను అనుకుంటున్నాను సార్. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం సార్. సార్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు, అందరు ఏరియా వాళ్ళందరూ చెప్పారు అమ్మాయి బయటకు గుర్రాదు కావాల్సుకొని అమ్మాయిని ఇట్లా చేసిరని చెప్పి అందరు చెప్పారు సార్. మళ్ళీ ఇప్పుడు సార్ వాళ్ళు రమ్మంటే మళ్ళీ ఇక్కడ వచ్చి స్టేషన్ దగ్గర ఉన్నాం సార్. అందరిని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ వీళ్ళందరూ అయిపోయినా కూడా ఎందుకు మళ్ళీ పక్క పక్కనే ఉంటాం, బయట వాళ్ళు ఇలా మాట విని మీరు గొడవకి రాకండి, అయిపోయినది అయిపోయింది సార్ ఇగో ఈ లంచదేమి మాట్లాడేది అది చిన్న చిన్న రెచ్చబెట్టి మాకు ఎవరి గతి లేకుండా నాకు కొడుకు లేదా నా కూడా లేదా నేనే తీసుకొచ్చిన, నిన్న నన్ను అన్నారు కదా నేనే తీసుకొచ్చిన. దేశాన్ని రాష్ట్రాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి మన వద్దకు రావద్దంటే ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు లాక్డౌన్ను పాటించాలని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బయటకు రావద్దని బీజేపీ సీనియర్ నాయకులు న్యాయవాది రఘునందన్ రావు కోరారు. కరీంనగర్ పట్టణంలో అంబేద్కర్ నగర్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి పోతుగంటి సుజాతారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు మరియు మాస్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు సుజాతారెడ్డి, రావుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లచ్చవా ముక్కు మీద కనుకో కట్టుకొని బాంచిన పైసలు ఎత్తలేరు కదా, బాంచిన ఎట్లా కేసీఆర్ని అడుగుదాం. విజువల్స్ కావాలంటే ఇచ్చినట్టు మళ్ళీ తీసుకుంటా. ఆమెకు రోజు అందుతాను అందరు ఇస్తాను. ఈరోజు అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో ఈరోజు కొన్ని నిత్యావసరాల సరుకులు, 1 క్వింటాల్ రైస్, గోధుమ పిండి ప్యాకెట్స్, పప్పులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ అడ్వకేట్ రగన్న గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారి నేతృత్వంలో ఈ ప్రోగ్రాం అంతా చేయడం జరిగింది. చాలామంది మహిళలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి స్థానిక మా బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మక్క ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పి అడగడంతో మేమందరం వీటికి రావడం జరిగింది. మేము బీజేపీ నడ్డా గారి పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు మన బండి సంజయ్ గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలో 1,00,000 మాస్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆరెంజ్ కలర్ మాస్కులు కుట్టి ఈరోజు వీళ్ళందరికీ కూడా మహిళలందరికీ పంచడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏ రోజు అంటే ఇంకా 12 రోజులు ఈ లాక్డౌన్ కార్యక్రమం ఉంటుంది. దానికి అంటే ప్రతిరోజు అమ్ము స్వచ్ఛంద సంస్థ మరియు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన డబ్బులను ప్రతిరోజు బారులు తీరిన ఖాతాదారులకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పంచుతున్నారు బ్యాంకు సిబ్బంది. ఈ సందర్భంగా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ రామ్గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ బ్యాంకు చేయని విధంగా ప్రతిరోజు టోకెన్లు ఇచ్చి ఎవరూ ఎండలో నిలబడకుండా చూస్తున్నామని, ఖాతాదారులకు మజ్జిగ కూడా ఏర్పాటు చేశామని, ప్రజలకు సేవ చేసే విషయంలో ఎస్బీఐ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఒకటి కంప్లైంట్ చేసి
మెయింటైన్ కావాలి, అట్లా ఉండాలి. మిస్టేక్ ఉండాలి. మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు బండారికుంటలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా 120 మంది పేదలకు సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అఖిల్ నిఖిల్లు ఇంత చిన్న వయసులో ఇలాంటి సేవాగుణంతో గత నెల లాక్డౌన్ మొదలైనప్పటి నుండి నేటి వరకు అన్నదానం చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ బెక్కం అంజమ్మ ప్రశాంత్, సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ సభ్యులు సుమిత్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో నిఖిల్ అఖిల్ అనే యువకులు సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ పేదలకు కూరగాయల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. చాలా మంచి కార్యక్రమం. వారిద్దరు కూడా స్వచ్ఛందంగా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి పేదలకు వారి కూరగాయల పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి లాక్డౌన్ ఈ కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మరి పేదలు రోజువారీ పనిచేసుకున్న ప్రతి వారికి ఇబ్బందులు కడగకూడని ఆలోచనతో వారి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి మిత్ర బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ కూడా దయచేసి గుమి కూడా ఉండవద్దని మనవి చేస్తూ ఉన్నాను. పనులకు వెళ్ళలేక ఎంతో కష్టపడితే కానీ డబ్బు తినలేని పరిస్థితి ఉన్న వారికి ఈరోజు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. సేవా ఫుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించి ఈ కరోనా మహమ్మారిని దూరం వెళ్ళగొట్టి ప్రతి ఒక్కరు నిత్యావసరంగా ఏదైనా అర్జెంట్ పనులు ఉంటే మాత్రమే బయటికి వచ్చి వారి యొక్క అవసరతను తీర్చుకోవాలని మా ఆర్గనైజేషన్ తరఫున కోరుచున్నాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం దామరాజుపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారి లావణ్య, ఏఈఓ వంశీ సందర్శించారు. ఎటువంటి తేమ గాని పొల్లు గాని లేకుండా వడ్లను శుద్ధి చేస్తున్న రైతులను అభినందించారు. ఇలాగే మిగతా రైతులందరూ కూడా వడ్లతో ఎటువంటి తేమ లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మైదసు శ్రీనివాస్, పిఎసిఎస్ మల్లాపూర్ డైరెక్టర్ సుతారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు లావణ్య, నేను మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ మల్లాపూర్. అయితే రైతులందరూ ఇదే విధంగా తప్పతాలు లేకుండా క్లీన్గా పంపిస్తే మనము రైస్ మిల్లు దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పంపించగలుగుతాం. కాబట్టి కొంత కష్టమైనా సరే క్లీన్ చేసే పంపించండి. ఎటువంటి కటింగ్ లేకుండా మనము ఈ వడ్లను పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇదే విధంగా క్లీన్ చేసి పంపించగలని కోరుతున్నాం. మన గ్రామ రైతు సంఘాల ఐక్యమత్యంతో మన మండల్ ఏవో మేడం గారి ఆధ్వర్యంలో మన జేడీ గారు చెప్పినట్టు, మన కలెక్టర్ గారు చెప్పినట్టు, అలాగే మార్కెట్ చైర్మన్లు, అలాగే మార్కెట్ డైరెక్టర్లు చెప్పిన విధంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మా పాదామరాజపల్లి రైతులు వాళ్ళు చెప్పిన రకంగానే ఫాలో అయ్యి మన ఏది తుక్కు కానీ పుట్టు కానీ ఏది లేకుండా ప్రతి ఒక్కరి పాస్ అయినట్టుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలి. గజ్వేల్ పట్టణంలో నిరుపేద క్రిస్టియన్స్ కి సరుకులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. వైరస్ నియంత్రణకు పనిచేస్తున్న వారికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. నిరుపేదలకు సరుకులు, భోజనం అందించిన దాతలను అభినందించిన వినోద్ కుమార్. అనవసరంగా రోడ్డుపై తిరిగే వాహనాలను సీజ్ చేస్తామంటున్న సైబరాబాద్ కమిషనర్. అత్తాపూర్ రోడ్డుపై స్వయంగా వాహనాలను తనిఖీ చేసిన సిపి సజ్జనార్. కర్నూలు జిల్లాలో అధికారులను పరుగులు పెట్టిస్తున్న కరోనా మహమ్మారి. ప్రజలు ఇంటికే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.